విశ్వంబర తర్వాత చిరంజీవి చేస్తున్న చిత్రం సంక్రాంతి అల్లుడు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. సంక్రాంతికి వస్తుండడంతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ ఇప్పుడు చిరు సినిమా స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టి కథను ఓ కొలిక్కి తీసుకొచ్చేశాడు. తన ప్రతి సినిమా స్క్రిప్టుకు విశాఖపట్నంలో పూజ చేయించడం అలవాటైన అనిల్ చిరు సినిమాకు కూడా ఆనవాయితీని కొనసాగించాడు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోతో కలిసి సింహాద్రి అప్పన్నను దర్శించుకొని అక్కడే చిరు సినిమా స్క్రిప్టుకు పూజలు చేయించాడు. ఈ సందర్భంగా చిరు సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు అనిల్. జూన్ మొదటి వారంలో ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టనున్నట్లు చెప్పిన అనిల్, ఏడాది చివరికల్లా చిత్రీకరణ పూర్తవుతుందని తెలిపాడు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనిల్ మళ్ళీ అదే పండగకి వచ్చే ఏడాది చిరు చిత్రాన్ని రిలీజ్ చేస్తానని తెలిపాడు. చిరంజీవితో తాను చేయబోయేది కూడా కుటుంబ కథా చిత్రమే అని అనిల్ తెలిపాడు. వినోదానికి కొదవ లేకుండానే చిరంజీవిలోని ఎక్స్ట్రా టాలెంట్స్ ను బయటకు తీసే సినిమా అవుతుందని అనిల్ తెలిపాడు. సంక్రాంతికి వస్తున్నాంలో రమణ గోకుల పాట సూపర్ హిట్ అయిన నేపథ్యంలో చిరు సినిమాలో కూడా ఆయనతో పాట పాడించబోతున్నాడు అనిల్. ఈ చిత్రానికి కూడా భీమ్సే సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటితో కలిసి చిరంజీవి కూతురు సుష్మిత నిర్మించనుంది. ఇటీవల కాలంలో మట్టి కథలు, పల్లె అందాలకు, అనుబంధాలకు జై కొడుతున్నారు తెలుగు ప్రేక్షకులు. అందుకు తగ్గట్టుగానే తెలుగు సినిమాలు కూడా పల్లెటూరి బాట పడుతున్నాయి. అందుకే హీరోలు రూరల్ బ్యాక్ డ్రాప్ ఉండేలా చూసుకుంటున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరు సైతం అదే ఫాలో అవుతుండడం ఇంట్రెస్టింగ్ గా మారింది. సంక్రాంతి అల్లుడు సినిమాను చిరంజీవి విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే చేయబోతున్నారు. చిరంజీవితో అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్టు జూన్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ మూవీని కూడా సంక్రాంతి సీజన్ కు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ కు ఏమాత్రం కొదవ ఉండబోదని ఇప్పుడే మేకర్స్ ప్రామిస్ చేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ పేరు బలంగా వినిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ కు మంచి జోడీగా అద్భుతంగా నటించింది. అందుకే చిరుకి కూడా ఆమెనే తీసుకుంటారని సమాచారం. ఇక సంక్రాంతికి వస్తున్న మూవీలో విక్టరీ వెంకటేష్ కుమారుడిగా నటించిన బాల నటుడు రేవంత్. ఈ అబ్బాయి బుల్లిరాజు పాత్రతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ బుడ్డోడి నటనకి చిన్న పెద్ద తేడా లేకుండా ఆడియన్స్ ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. సినిమాలో బుల్లిరాజు తన డైలాగ్స్ తో థియేటర్లలో అందరినీ మెస్మరైజ్ చేశాడు. దీంతో బుల్లిరాజు అలియాస్ రేవంత్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సెలబ్రిటీ అయిపోయాడు. ఈ నేపథ్యంలోనే ఈ బుడ్డోడికి వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా బుల్లిరాజుకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీలో బుల్లిరాజుకు అవకాశం ఇస్తున్నట్లు సమాచారం.